హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో యమ్మీ టేస్టీ ఇప్పి నూడిల్స్ చూద్దామండి. దాని కొరకు నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. హాట్ వాటర్లో ఈ నూడిల్స్ని ఉడికించేసుకోవాలి. ఒక 80% వరకు కుక్ చేయాలండి, మరి ఎక్కువ కాకుండా. ఇందులోకి టేస్ట్కి సరిపడినంత కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి 80% కుక్ అయిన తర్వాత స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. కూల్ వాటర్తో ఈ నూడిల్స్ని ఒకసారి వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా చేయడం వలన మనకి విడివిడిగా నూడిల్స్ అనేది సపరేట్ అవుతూ ఉంటాయి. కడాయి తీసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు కొద్దిగా, చిన్నగా తరిగిన మిర్చి ఒక 2, దాంతోపాటు చిన్నగా తరిగిన ఆనియన్, అదేవిధంగా పొడవుగా కట్ చేసుకున్న ఒక టమాటో, వీటిని మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా మనము రెడీ చేసుకున్న నూడిల్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి, ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. ఈ విధంగా వీటిని కలుపుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూను వెనిగర్, 1 స్పూను రెడ్ చిల్లీ సాస్, అదేవిధంగా మనకు నూడిల్స్తో పాటు మ్యాజిక్ మసాలా వస్తుంది కదండి, దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. చిన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. అంతే అండి. ఒక 2 మినిట్స్ తర్వాత దించేస్తే మనకి యమ్మీ నూడిల్స్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.